నా పేరు దాసరి సత్తి, రాయదుర్గము. మాకి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏమంటే, పెన్షన్ 3000 ఇచ్చి పెంచేదానికి సంవత్సరం పాటు 250 పెంచుతూ పోతూ లాస్ట్కి గవర్నమెంట్ అయ్యే లోపల 3000 ఇచ్చినాడు ఆయన. వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చే లోపల ఇంకా ఎలక్షన్ మూమెంట్ పోయి 1000 రూపాయలు పెంచి 1000 రూపాయలతో పాటు 4000 పెన్షన్ ఇచ్చినారు. ఏకంగా పెన్షన్ ఇచ్చే టైం అధికారం వచ్చే టైంకి 4000 నుంచి 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చినాడు ఆయన. అమ్మకి తల్లికి వందనం ఒకరికి మా ఇంట్లో ఇద్దరికి ఇచ్చినారు. ఆ గవర్నమెంట్లో ఒకరికి ఇచ్చి పడేది. మాకు ఇది సంతోషంగా ఉంది ఇద్దరికి ఇచ్చింది అనుకో ఈ గవర్నమెంట్లో. తర్వాత బస్సులో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఉంది. పుణ్యక్షేత్రాలు బాగా తిరుగుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి విద్యార్థులకు బస్సు ఫ్రీగా పోతున్నారు, వస్తున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతూ ఉంది ఈ గవర్నమెంట్లో. ఆ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు. ఈ రాయదుర్గంలో 2 సంవత్సరాల లోపల అభివృద్ధి పనులు సీసీ రోడ్లు విచిత్రం అవుతూ ఉన్నాయి. ఆ గవర్నమెంట్లో అసలు పట్టించుకున్న నాతడే ఉండలేదు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసు, రాయదుర్గం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగినాయి. ఏ విధంగా అంటే, ఏదైనా అధికారులు మన అవసరమైన అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. ఏదైనా మనం క్వశ్చన్ చేస్తే కేసులు ఈ విధంగా బెదిరించేవాళ్ళు. అలా కాకుండా ఇంకా చాలా అరాచకాలు జరిగినాయని చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ మూలన పడి చాలామంది విద్యార్థులు తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా జరిగింది. తర్వాత ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ విచ్చలవడి బూతులు. అంటే ఒక విద్యార్థి ఒక అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఏం నేర్చుకుంటారో కూడా అర్థం కాదు. అంత ఏమి వీళ్ళు నాయకులు అంటున్నారు కదా, వీళ్ళ నుంచి మేము ఏం నేర్చుకోవాలా అనే క్వశ్చన్ ఆ విద్యార్థుల్లో మొదలయ్యేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, చాలా బాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎలాంటి దందాలు లేవు, శాంతి భద్రతలు కూడా బాగున్నాయి. పోలీసులు కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే తక్షణమే స్పందిస్తున్నారు, చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. తర్వాత ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కూడా జరిగింది. మొన్న డిఎస్సి రాసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత పోలీసుల భర్తీ కూడా జరిగింది, వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత రాబోయే రోజుల్లో కూడా అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తు విద్యార్థులకు ఆశాజనంగా ఉంటుందని, నిరుద్యోగులకు కూడా ఒక వరంలా ఈ ప్రభుత్వం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అంటే కేసులు అట్లాంటి కక్ష సాధింపులు ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, కేసులు ఇలాంటివి ఏమి లేవండి. ఏదైనా మనము అడిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది నాయకుల నుంచి కూడా. వాళ్ళు ఏది బెదిరింపులు కానీ ఏమీ లేదు. మేము ఏం క్వశ్చన్ వేసినా వాళ్ళు ఏది నిలదీసి అడిగినా వాళ్ళు నిదానంగానే ఓపికగానే సరే చేస్తామండి, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖచ్చితంగా డెవలప్ చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని వాళ్ళు భరోసా ఇస్తున్నారు. ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి కేసులు కూడా లేవు. ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎలాంటి బూతులు లేవు. వాళ్ళు ఎవరిపైన దందాలు కూడా చేయడం లేదు. కక్ష సాధింపు అసలే లేదు. ఇలాంటి శాంతి వాతావరణం కావాలా ప్రజలు కానీ నేను కానీ కోరుకునేది ఏమంటే, ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. వ్యాపారస్తులు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం. అప్పుడు అంత ఈ వసూళ్ళు కూడా సరిగ్గా జరిగేవి కాదు. ఈ నాయకుల పేర్లు చెప్పేదో, ఏదో పేర్లు చెప్పేదో, ఆ రకంగా వ్యాపారాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మొదలు పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి దందాలు ఇవన్నీ దౌర్జన్యాలు లేవు కాబట్టి ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో లాస్ట్ సంవత్సరం అంతకుముందు గతంలో నష్టపోయిన వాళ్ళంతా ఇప్పుడు వ్యాపారాలు మొదలు పెడుతున్నారు.